హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈ శారీ చూడండి. ఈ శారీకి వచ్చేసి ఆ వర్క్ అనమాట. సో చాలా బాగుంది. ఇది ఇప్పుడు వేసేది మ్యారేజ్ ఆర్డర్స్ అండి. దగ్గర దగ్గర ఒక 7 బ్లౌజెస్ అలా ఉన్నాయి. సో అదొకటి వేరే అనమాట. యాక్చువల్లీ నేను 29కి ఇవ్వాల్సింది, నేనే మర్చిపోయా. సో వాళ్ళు మ్యారేజ్కి వేసుకుంటామని వచ్చారు, ఇవ్వలేకపోయినా సరే రిసెప్షన్కి వేసుకోండి అని చెప్పిన ఓకే అన్నారు. అందుకే నేను ఈ మధ్యలో ఒకటి స్కిప్ చేసి అది వేయాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా అన్ని మ్యారేజ్ ఆర్డర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే వేరే అదర్వి తీసుకుందాం అనుకున్నాం. ఇంకా తప్పదు, ఇక కొన్నిసార్లు మనదే మిస్టేక్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి క్లాత్ తీసుకున్నా అండి. శారీ చాలా బాగుంది. 3000కి 2 పీసెస్ అలా 3000కి 2 పీసెస్ ఉంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. వెరైటీగా ఉంది, అందరు కొనేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఆ శారీకి మన రెగ్యులర్ వర్క్ అండి, అంటే సిగ్నేచర్ వర్క్ అనొచ్చు. రెగ్యులర్గా వేస్తాను అనమాట అదే వర్క్. ఆ వర్క్ వేస్తున్నా, క్లిప్స్ పెడుతున్నా అండి. ఫిట్టింగ్ చేయాలి ఫస్ట్, క్లాత్ మ్యాచింగ్ చూసుకొని ఫిట్టింగ్ చేసి తర్వాత థ్రెడ్ సెలెక్షను, తర్వాత డిజైన్ సెలెక్షను. ఒకవేళ డిజైన్ కనుక మన ట్యాబ్లో లేకపోతే మళ్ళీ పెన్ డ్రైవ్లో అంటే పీడిఎఫ్లోకి వెళ్ళి డిజైన్ వెతుక్కొని ట్యాబ్లోకి ఎంటర్ చేయాలండి. కొంచెం టైం టేకింగ్ వర్కే ఉంటుంది. ఒక డిజైన్ స్టార్ట్ చేయాలి అంటే దగ్గర మ్యాక్సిమం ఒక 20 to 30 మినిట్స్. కొన్ని డిజైన్స్ కనుక ట్యాబ్లో లేకపోతే పీడిఎఫ్లలో వెతకడానికి ఇంకా టైం పడుతుంది అనమాట. సో మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్. ఒకవేళ డిజైన్ కనుక మనకు ఐడియా లేకపోతే ఒక 40 మినిట్స్ కంపల్సరీ పడుతుంది. అంత ఈజీ ఏం కాదండి. బ్యాక్ ఫ్రంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ తీసి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం వర్క్ ఉంటుంది, అలా వేస్తే ఇలా అయిపోయేది కాదు. కొంచెం మనం కూడా వర్క్ చేస్తేనే అవుతుంది అనమాట. వర్క్ ఒక్కటి స్టార్ట్ చేసిన తర్వాత వేసుకోవడం మిషన్ వేసుకుంటుండొచ్చు, కానీ దాని బ్యాక్ వర్క్ అంతా మనదే ఉంటుంది. మనం దాన్ని పుషప్ చేస్తే కానీ అది వర్క్ అనేది వెయ్యదు. సో కొంతమంది ఏమనుకుంటారంటే మేము చాలా టైం ఇస్తాం కదా, కొంచెం తగ్గియండి, మేము టైం ఇస్తాము. వాళ్ళు కాదండి టైం ఇచ్చేది, మాకు టైం ఇవ్వాలి. అది వాళ్ళకి అర్థం కాదు. కొంచెం గట్టిగా మాట్లాడితే హర్టింగ్గా మాట్లాడుతున్నారు అనుకుంటారు. సో అందుకే సైలెంట్గా ఉండడమే బెటర్. ఎవరి పనికి తగ్గట్టు వాళ్ళు మనీ తీసుకొని కామ్గా ఉన్నదే మంచిది. ఈ జనరేషన్లో ఎంత కామ్గా ఉంటే అంత మంచిదండి. కస్టమర్స్ కొందరు ఉన్నారు, రాక్షసులు తయారవుతున్నారు, అసలు మామూలుగా లేరు. ఒక్కొక్కరితో ఫైటింగ్ అస్సలు నా వల్ల అవ్వట్లేదు. కొంచెం సెన్సిటివ్ కాబట్టి కొన్ని తీసుకోలేకపోతున్నా. బట్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనమే అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. సో అది లైట్ గోల్డ్ ఉంది, ఫోటోలో కొంచెం డార్క్ కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా బార్డర్ అయితే లైట్ గోల్డ్ కలర్ ఉందన్నమాట బార్డరు. సో మనకు కొంచెం అది ఫోటోలో కొద్దిగా డార్క్ కనిపిస్తుంది. హాఫ్ గోల్డ్ అనమాట. అంతకుముందు కాఫర్ జరీ ఉండే, జరీ తీసేసి లైట్ గోల్డ్ పెట్టాం. నాకు అలా థ్రెడ్ గుంజడం అంటే చాలా ఇష్టం. మనము ఆ థ్రెడ్ తీసేసి దానికి మనం పెట్టాల్సిన థ్రెడ్ పెట్టి ముడి కట్టేసి కిందికి గుంజినామంటే వచ్చేస్తుంది అనమాట. సో అది ఈజీయే, కాకపోతే అన్ని నీడిల్స్లోకి థ్రెడ్ ఎక్కించి ఉంచాలి. బట్ నేను మాత్రం అసలు ఎప్పుడూ 3 or 4 నీడిల్స్ అంతే. అంటే మ్యాక్సిమం ఒక శారీలో మ్యాక్సిమం అయితే ఎక్కువ పర్సంటేజ్ అయితే 2 కలర్సే ఉంటుందండి. మెయిన్ కలర్ ఒకటి అండ్ జరీ ఫినిషింగ్ ఒకటి. కానీ కొన్ని శారీస్లో మాత్రమే 3 కలర్స్ ఉంటాయి. అలా ఇప్పుడు నేను వేసే డిజైన్కి అయితే 2 కలర్ ఆప్షనే ఉంది. సో అది 2 కలర్సే వస్తుంది. ఒకవేళ శారీలో ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చినా కానీ మనం డిజైన్స్లో ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని కలర్సే ఉంటాయి. కొంతమంది అంటారనమాట, శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి మీరేంటి 2 వేసిర్రు అని చెప్పేసి. అలాగదే అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఇంకా వాళ్ళకి అర్థం కానప్పుడు మనం వదిలేయాల్సిందే, ఏదో ఒకటి చెప్పి సరే వాళ్ళు మనం ఎస్కేప్ అవ్వడానికి చెప్పిరా అనుకుంటారో లేకపోతే ఎలా అనుకుంటారో. అది మన మిస్టేక్ కాదు, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం, అది వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు ఏం చేయలేము కదా. సో డిజైన్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. అది నా రెగ్యులర్ వర్క్ కాబట్టి నేను రెగ్యులర్గా వేస్తూనే ఉంటాను. పెన్ డ్రైవ్లో నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ కొన్ని రెగ్యులర్ వర్క్స్